చూస్తున్నా నామినేషన్ మాత్రం రచ్చ అవుతున్నా. వైల్డ్ కార్డ్ వచ్చి ఒక రేంజ్ లో ఉందని అసలు ఈ రంగం ఇప్పుడే నా చదరంగం ఇప్పుడు స్టార్ట్ అయింది. మెయిన్ గా మాత్రం ఒక పాయింట్ చెప్తాను, తనుజ ఆయుష అబ్బా ఏం పాయింట్లనే అది. తనుజకి దిమ్మ తిరిగిపోయింది ఆమె డ్రామా. ఇప్పుడు మా టీవీలో అన్ని సీరియల్ ఉన్నాయి, నీ డ్రామాలు ఏం చేయకు, సీరియల్ యాక్టింగ్ సీరియల్ ముఖం చేపించిన తనుజ పాపం ఆమె చూస్తే ఏమైంది తనుజ నీ డ్రామాలు అయిపోయిందా అని పోయిపోయి మన సుమన్ శెట్టితో పెట్టుకుంటా అన్న. సుమన్ శెట్టి అన్న ఎప్పుడైనా తప్పు ఉంటేనే మాట్లాడు, తప్పు లేకుండా మాట్లాడు. సుమన్ శెట్టిన అన్న నువ్వు మాట్లాడి తెలియజేస్తున్నా అంటే తనుజ గారు సుమన్ శెట్టి ఎందుకు నామినేషన్ చేసిన అంటే భరణి గారు అంటే డాడీ, ఇటు కళ్యాణ్ అంటే లవరు, మళ్ళీ డిమాండ్ పాయింట్ ట్రై చేస్తుండు. ఇంకా ఎవరున్నారబ్బా ఎవరినంటే స్ట్రాంగ్ పాయింట్లు లేవు. సంజయ్ అయితే మళ్ళీ గొడవపడదని ఎవరిని నామినేట్ చేయాలన్న. ఆమె తెలివిగా సుమన్ శెట్టి అయితే ఏం కాదు కానీ ప్లానింగ్ చేసింది. కానీ ఒకటి దెబ్బ పడ్డదన్న, సుమన్ శెట్టి అన్న చెప్పిన పాయింట్స్ అన్న సీదా అయిపోయాడు. నువ్వు డ్రామాలు చేస్తున్నావు, డ్రామాలు చేయకని. అసలు నాకైతే గట్టిగా అన్న ఈసారి వైల్డ్ కార్డ్ అంటే మస్తు ఇచ్చిన అనిపించింది. ఐష్ ఎట్లా అనిపించింది బ్రో చూస్తుంటే, ఎలా అనిపించింది బిగ్ బాస్ చెప్పిన పాయింట్ నాకు రియల్ గా వైల్డ్ కార్డ్ లో ఇప్పటివరకు ఏ సీజన్ లేని వైల్డ్ కార్డు సూపర్ అన్న. అసలు ఐషా గారు పాయింట్ అన్న ఏం పాయింట్ చెప్పిందన్న అంటే లవర్ ఉంటే అండ్ మన డాడీ ఉంటే ఫైనల్కి వెళ్ళొచ్చు అన్న పాయింట్ చెప్పిందని. అది మాత్రం సూపర్ పాయింట్ అన్న రియల్ గా పాయింట్. ఆమె డ్రామాలు మరి మామూలు డ్రామాలు చేస్తుందన్న, ఈమె ముద్దందర సీరియల్ యాక్టింగ్ చేసి అంటే మంచిదే అన్న, కానీ మరీ చేయాలా కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దన్న అనిపించింది. గీతా మాధురి ఎలా చేస్తుంది అసలు మా అక్క ఆమె మా అక్క అన్న. ఎందుకంటే మా బావని విడిచిపెట్టి బిగ్ బాస్ వచ్చింది ఆమె అక్క అన్న. ఏమన్నా ఆమె పాయింట్ అసలు ఒక్కొక్కరు చెమటలు చూపించి చెమటలు లేపుతుంది. మాట్లాడక ఏంది ఒక్కొక్కరు ఉత్సాహ పోసుకుంటారు ఆమెతోని. ఏందని ఆమె దివ్యకి భయపెట్టించి ఏంది ఏం మాట్లాడుతున్నావు. ఇలా సంజయ్ నా ప్రోమో కూడా ఇస్తున్నా, సంజయ్ నాకు మాత్రం భయపెట్టించిందన్న. దొంగవి నువ్వు అని సీరియస్ ఇట్లుండాలన్న, బిగ్ బాస్ లోకి ఇట్లుండాలా. నువ్వు దొంగ నీకు ట్యాగ్ ఉంది, బొట్టు పిల్ల ఎత్తుకొస్తుందన్న. ఈమె గుడ్లు తిన్నట్టు సంజయ్ నా కన్నింగ్ అంటే కన్నింగ్ పర్సన్ అన్న. ఒక వరస్ట్ ప్లేయర్ ఏమంటే బిగ్ బాస్ లో మన ఈమెనన్న సంజన. అసలు నిన్న విషయం కూడా నాకు నచ్చలే. ఆయన ఇవాళ ప్రోమోలో చూసిన అసలు సంజన గారి పాయింట్ మాత్రం సూపర్ అన్న, నాకు నచ్చింది. అండ్ మాధురి గారు మీరు సూపర్ అండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఆ డైలాగు ఆ మేనరిజము ఆ స్టైల్ ఏడపోలేను అట్లే ఉండాలన్న. అట్లా ఉంటే బిగ్ బాస్ నడుస్తుంది అన్న. సో సంజయ్ అలక్య చిట్టి పిగిలి ఎలా ఆడుతుంది మా పిల్లన్న. మొన్న పింక్ శారీలో నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే. నిన్ను చూసి నా లోపల ఉన్న నరాలని బయటకు వచ్చినా, నరాలు లాగేస్తున్నాను. ఆమె ఫేసు ఆమె బాడీ ఎంత ఫిట్గా ఉంది అన్న, ఎంత హార్ట్ బ్యూటీ అన్న. ఐ లవ్ యూ చిట్టి పికిల్ రమ్య, ఐ లవ్ యూ రాకేష్ రమ్య లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు నుంచి అది నా పిల్లన్న. ఆమె జోలికి ఎవడైనా పోయిండో అసలు మామూలుగా ఉండదు. కానీ ఆమె క్యూట్ గా చాలా. మరి డిమాండ్ పవన్ కి మెల్లగా పొల్ల పెట్టింది కదా అంటే ఆమె చెప్పిన పాయింట్ రైటే అన్న. ఇప్పుడు డిమాండ్ పవన్ రీతునికి వెళ్తాను ఆల్రెడీ బయట తెలుస్తుంది. మీరిద్దరి రొమాన్స్ ఆపి నువ్వు ఆట ఆడడానికి వచ్చిన రొమాన్స్ చేయడం కానీ కూర్చోబెట్టుకో బిడ్డలకి చెప్పిందన్న. ఆడు తమ్ముడు నా బొమ్మరిదన్నాడు, నా బొమ్మరిద డిమాండ్ పవన్. నా పిల్ల అంటే తెలుసుగా అన్న, మళ్ళీ ఎవరు ముట్టుకోదు. కానీ ఆమె కూడా బాగానే ఉందన్న. మెయిన్గా మాత్రం నాకు అసలు దువ్వాడ మాధురి గారు మీరు మాత్రం సూపర్ మేడం. ఎవరిని లెక్కేస్తాను ఆమె మాట్లాడే విధానం అంటే ఇట్లా ఉంటే నా ఇంట్రెస్టింగ్ వస్తుంది. లేకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అమ్మ నాన్న అక్క చెల్లె. ఈ మానేమో అమ్మ అంటాడు సంజనని, ఈమెమో డాడీ అంటది. ఇద్దరి కూతుర్లో ముద్దుల డాడీ మన బర్నియనా బకరైతుండలా, మధ్యలో బర్నియనా బకరైతుండు. నాకు చెప్తున్నా బర్నియనా నువ్వు గేమ్ నువ్వు అడనా. ఈ దివ్య ఎవరు తనుజ ఎవరు నీ బిడ్డలా లేదంటే నువ్వు కన్నావా అన్న. ఎందుకన్నా ఆ డ్రామాలు ఈ సెంటిమెంట్లు వదిలేస్తే బర్నియనా బాగుంటాడు, లేకుంటే ఇది బర్నియనా బయటికి వచ్చేస్తారన్న. అదైతే ఫిక్ అన్న, ఫిక్స్. అండ్ మెయిన్గా మాత్రం సుమన్ చెప్పిన జోలికి మాత్రం నాకు రియల్గా సుమన్ చెప్పిన జోలికి తనుజ గారికి సీరియస్గా చెప్తున్నా. తనుజ గారు మీరు ఎవరిని చూసి ఏం మాట్లాడతారు నాకైతే తెలియదు, కానీ సుమన్ శెట్టి అన్న విషయంలో మాత్రం నేను సీరియస్ అన్న చాలా. ఎందుకంటే ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడు, ఎవరితో ఎట్లుండాలో ఎట్లా గేమ్ ఆడాలో బాగా వస్తాను సుమన్ అన్నకి. అండ్ సుమన్ అనే టార్గెట్ వేసిందంటే సుమన్ అన్నకి ఇక ఆల్రెడీ ఫ్లోలో టార్గెట్ వేసి బయటకు పంపించినాం. ఇక తనుజ కూడా బయటికి రావాలని కోరుకుంటానే అన్ని కూడా బయటకు వస్తానా. ఎట్లా ఆడుతున్నాడు ఇమానిల్ కూడా డబల్ ఫేస్ పర్సన్ అన్న. ఎవడు మంచిగా ఆడతాడు. ఇప్పుడు మొన్నటి దాకా ఏమో తనుజ వీళ్ళన, మళ్ళీ వైల్డ్ కార్డ్ వచ్చి వీళ్ళకి వెళ్ళి తిరిగి. అంటే ఆయన ఏంటంటే ఎవరు మంచిగా ఉంటే ఎవరు సేఫ్ జోన్ ఆడతారన్న. అది ఇమానిల్ తగ్గించుకోవాలి, సేఫ్ జోన్ బాగా ఆడతారన్న. ఇప్పుడు రామురాతో ఎవరు కళ్యాణ్ కసిరాజ్ అని చెప్పుకోవచ్చన్న. ఒక ఆర్మీ అని ఆ పేరు తప్పుగా చెప్పొద్దు కానీ కసిరాజ్ అని చెప్పుకోవచ్చన్న. కసిరాజా పులిహోరాజు అని చెప్పుకోవచ్చు. మొన్న మా మోక్ష పిల్ల ఏమన్నా అంటే ఒక మాట అన్నది, అందరు ఇంత పెద్ద షోలో ఇంత పెద్ద మాట అంటే ఇంత పెద్ద షోలో రొమాన్స్ తప్పులేదా తల్లి, ఇంత పెద్ద షోలో గెలిపితే కిసులిస్తే తప్పులేదా, కానీ మా మోక్ష అంటే తప్పు వచ్చిందా అంటే నువ్వు ముద్దు పెడితే ఫ్యామిలీ చూస్తారు అది ఏం కాదు, అది సూపర్. కానీ ఒక మాట అనడానికి వచ్చిందా అంటే క్లియర్ కట్టుగా పడతాడా. ఆమె ముద్దులు పెడతాడు, గోగుతాడు, తనుజకి ఇష్టం లేకుండా గోగుతాడు. అది ఏం తప్పులేదు. కానీ ఎంతమంది రివ్యూర్ ఆదిరెడ్డి అన్న, గీతురాలు తప్పు పెద్ద ప్లాట్ఫామ్
పెద్ద ప్లాట్ఫామ్ లో రొమాన్స్ చేస్తే తప్పులేదు కానీ ఇట్లా మాట్లాడేది తప్ప. ఆమె మోక్ష చెప్పిన నోరు జాయిన్ మోక్ష అందరట ఆమె చెప్పిన రైట్ పాయింట్ అన్న. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు బ్రో? టాప్ 5 మాత్రం పక్కా ఫస్ట్ సుమన్ శెట్టి అన్న ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ఇటు మంచిగా ఆడితే మన మోక్ష మా పిల్ల, థర్డ్ భరణి అన్న అనుకో, ఫోర్త్ ప్లేస్లో ఇమానుల్ నా ఫిక్స్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అంతా ఇంత కొడితే మాత్రం ఈ మాధురి రావచ్చు అన్న. ఇమానుయల్ సంజన వీళ్ళు ఎవరు వద్దా అన్న ఇమానుల్ నా డబల్ ఫేస్ గేమ్ ఆడతారు ఆడన్న. ఈ సంజన ఏందన్న ఆమె దొంగతనం తప్ప ఆమె కంటెంట్ తెలియదు. ఏంటంటే దొంగతనం చేయాలా, గొడవలు పెట్టుకోవాలి. ఇలా గొడవ ఇలా ప్రమోషన్ అన్న మీరు చూస్తే ఎందుకు దొంగతనం వేసింది, ఈమె గట్టిగా ఉంది, ఈమెతో డొల్లి పెడితే నేను ప్రేమలో అవపడతా అని ఆమె ప్లానింగ్తో కొట్టేసి ఆ డస్ట్బిన్ వేసింది. అది వీళ్ళిద్దరు గొడవ అవుతుంది. ఆమె ఏంటంటే ఫేమస్ చూసుకుంటుంది ఆమె, అంటే ఏదో అవపడాలనిపిస్తుంది ఆమె దగ్గర కంటెంట్ లేదన్న. వేస్ట్గా బర్నే నాన్న మొన్న అంతా సేవ్ చేసిన నాకు ఇష్టమైన గిఫ్ట్ కోసం బిగ్ బాస్ నుంచి పోతాడు. ఆ గిఫ్ట్ ఇచ్చిండు రీతు చౌదరి, ఆమె జుట్టు ఇచ్చింది. చాలా మంది చాలా త్యాగాలు ఇస్తున్నా. ఏమన్నా విశ్వాసం ఉంటుంది, కుక్కగానే విశ్వాసం అంటే ఈమె సంజనకి విశ్వాసం ఉంటుంది. బిగ్ బాస్ వచ్చేసాయి, వైల్డ్ కార్డు ముందు వెనకంటే ఏం చెప్తారు అన్న? బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ తర్వాత నాకు అయితే బాగా అనిపిస్తుంది. అప్పుడైతే మస్తు బోరింగ్ ఉండన్నా. ఇప్పుడు ఈ మాధురి మోక్ష వీళ్ళు వచ్చిన పాయింట్, వీళ్ళు చేసే పాయింట్ సూపర్ అనిపించింది అన్న. అండ్ వీళ్ళందరూ డ్రామా ఆడతారు కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే ఒక కలర్ వచ్చింది అనిపించింది అన్న. ఆయుష గారు ఆమె చెప్పిన పాయింట్స్ కూడా రైట్ అనిపించింది అన్న. ఓకే, థ్యాంక్ యూ.